లేకపోతే ఒక ఎంపీగా చేసినటువంటి వాడు సాంతర రాజకీయ సన్యాసం ఏంటి? ఆర్థికం సరే సమస్య ఉంది అతనికి, కానీ రాజకీయం పారిపోవాల్సిన నెసిటీ లేదు కదా, కానీ కూర్చున్నాడు. వీళ్ళకి ఆర్థికం కూడా ఉంది కాబట్టి ఎదురు తిరిగారు. పరువు నష్టం దావాలు రెండేసారు ఈనాడు మీద, మిగతా వాటి మీద కూడా వేస్తున్నారు. పైగా మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాబట్టి, ఇదే లోక్సభ పక్ష నాయకుడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ మార్గదర్శి ఫైనాన్సు ఈనాడు వ్యవహారాలు అక్కడ ప్రస్తావించాడు. అది పెద్దిరెడ్డిని వీళ్ళు రెచ్చగొట్టారు, నువ్వు మేము రాస్తే పడుండు అని. ఎదురు తిరిగాడు. వాళ్ళు ఇంకొక అడుగు స్టెప్ వేసి పార్లమెంట్కి వెళ్ళి మరి వాయించడం బిగించేశారు. వీళ్ళు వీళ్ళ చేతిలో ఉన్న పవర్ కొద్దీ రోజు స్టోరీల మీద స్టోరీలు రాసి చంద్రబాబు గారికి ఇప్పుడు పరీక్ష పెడుతున్నాను, నువ్వు ఏమైనా చేయి, పెద్దిరెడ్డిని లోపలేసి మిథున్ రెడ్డిని లోపలేసి అని. వాళ్ళు మొన్నటిదాకా ఏంటంటే జగన్ అంటే అపారమైన అభిమానం ఉంది, ప్రేమ ఉంది, కానీ అనవసరపు కాంట్రవర్సీల జోలికి ఎందుకులే అని సైలెంట్గా ఉన్నారు మిగతా ఇష్యూస్ అన్నిట్లో. ఎప్పుడైతే వాళ్ళని వేటాడుతున్నారు ఏం చేస్తారు? పర్లేదులే ఈనాడు చెప్పింది కాబట్టి మేము దొంగలమైన ఇంట్లో కూర్చుంటారా? ఎదురు తిరగడం ప్రారంభించారు. అది ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టే చంద్రబాబు గారి అరెస్టుకు ముందు తెలుగుదేశం, బాబు గారి అరెస్ట్ తర్వాత తెలుగుదేశం. బాబు గారి అరెస్టుకు ముందు తెలుగుదేశం భయభ్రాంతులకు గురైంది, అరెస్ట్ రోజున కూడా భయభ్రాంతులకు గురైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేయడం పుణ్యమా కావచ్చు, లేదా ప్రతి కార్యకర్తలు వచ్చిన రగిలిన ఆగ్రహం కావచ్చు. ఆ కసితో అప్పటి నుంచి సైలెంట్గా ఎక్కడెక్కడో పని చేసుకుంటున్న వాళ్ళు కూడా